ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ప్రతిక్షణం కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి మా పరమ తండ్రి, 8 రోజుల 6 రోజుల 8వ వాక్యపు పండుగలు, అందులో మొదటి రోజుకు మేము వచ్చి ఉన్నాం. పగలంతయు మీ వాక్యముతో మేము ఆనందించాం. ఈ రాత్రి వేళ మరెన్నో సంగతులు మేము మాట్లాడుకొని బలపడుటకు, నేర్చుకుని మెరుగుపడుటకు, ఈ మాటలన్నిటినీ దీవించమని, ఈ ధ్యానాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వీరువారు మాత్రముగా ఎవ్వరము ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మలుచుకున్నట్టుకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యమా? అది మన యొక్క ప్రధాన అంశం మన కళ్ళ ముందున్నది. దీనికి సంబంధించి ఉదయకాలం నుండి 3 సెషన్స్ని మనం ముగించుకున్నాం. ఈ రాత్రి 4వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఒక మాటని ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్తాను. వాక్యపు పండుగలు, ఈ టైటిల్తో ఎక్కువగా బయట మనకు వినపడదు, సభలు కూడా పెద్దగా జరగవు. వాక్యపు పండుగలు అంటే ఆ పండుగలలో వాక్యమే కనబడాలి, ఈ పండుగలలో వాక్యమే వినిపింపబడాలి. ఈ పండుగల ద్వారా వాక్యం యొక్క ఔన్నత్యం మరింత గొప్పగా మనకు అర్థం కావాలి. అందుకోసం పలు సంగతులు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రతి సెషన్లో వాక్యం యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడుకుంటూ మనం బయలుదేరదామని పగటి వేళ నేను మనవి చేయడం జరిగింది. ఈ రాత్రి ప్రధాన అంశంలోనికి వెళ్ళే ముందుగా ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా. సహజంగా మన కుటుంబాలలో పెద్దలు పిల్లల్ని బైబిల్ చదువుకోమని చెబుతుంటారు. పిల్లలని ప్రార్థన చేసుకోమని చెబుతుంటాం. మనకుండే ఐహిక విచారాలను బట్టి సహజంగా పెద్దలు పిల్లలు చదువుకుంటే సరిపోతుందని అనుకుంటూ ఉంటాం. మనం చదువుకోకుండా వాళ్ళు చదువుకోవాలి, మనము నేర్చుకోకపోయినా వాళ్ళు నేర్చుకోవాలి. అంటే మనము చెయ్యలేనిది వారు చెయ్యాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఒక 2 నిమిషాల పాటు ముఖ్యంగా పెద్దలందరూ జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. పిల్లలు బైబిల్ చదవాలి, పిల్లలు కంఠత వాక్యాలు నేర్చుకోవాలి, పిల్లలు బైబిల్ పఠించాలి లేదా నేర్చుకోవాలనే ఒక అభిప్రాయాన్ని పిల్లలపై రుద్దుతూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడో బైబిల్ గ్రంథం తెరిచి ఒకసారి మనం చూడాలి. ద్వితీయోపదేశ కాండం అందరూ తీద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం. దయచేసి 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12. అందరూ జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, ఎవరెవరు? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి
వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేసి వాక్యపు పండుగలను పెట్టాలి. అంతేనా? అది పండుగే. నన్ను విచిత్రంగా చూడకండి, అది పండుగే. 11వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించాలి. ఆ పర్ణశాలల పండుగలలో ఇశ్రాయేలీయులందరినీ పోగు చేయాలి. ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపజేయాలి. అంటే పండుగలలో వాక్యం వినపడాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఒక పండుగ ఇచ్చాడు, దాని పేరు పర్ణశాలల పండుగ. పండుగ పేరట ఏదేదో చేయకండి. పండుగ సందర్భంగా ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపచేయాలి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరెవరిని మళ్ళీ చదువుకుందాం. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి. అందరూ వచ్చి నా వాక్యాన్ని నేర్చుకోవాలి. అంటే దేవుని వాక్యానికి ఎవరెవరు విద్యార్థులు కావాలి? పిల్లలేనా? పురుషులు, స్త్రీలు, పిల్లలు ముగ్గురు నేర్చుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. మాకెందుకులే అని పురుషుడు అనుకున్నా, మాకెందుకులే అని స్త్రీలు అనుకున్నా, వాళ్ళకే కాబట్టనందుకు మాకెందుకని పిల్లలు అనుకున్నా అందరూ దొరికేస్తారు దేవునికి. ప్రతి సెషన్లో ఒక 5-10 నిమిషాల పాటు దీని కొరకు నేను కేటాయిస్తున్నాను. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు మునుపటి 3 సెషన్స్లో కూడా ఎన్నో విషయాలు మేము ముందుకు తీసుకొని వచ్చాం. హెచ్చరింపబడుతూ, జాగ్రత్త పడుతూ, మనల్ని మనము మెరుగుపరుచుకోవడానికి ఈ మాటలను హృదయం అనే పలకపై ముద్రించుకుందాం. శ్రమలలో సంతోషమా? మనిషికిది సాధ్యమా? ఒకే అంశం, 2 ప్రశ్నలు. శ్రమలలో సంతోషమా ఒక ప్రశ్న, మనిషికిది సాధ్యమా రెండో ప్రశ్న. మనిషికి ఇది సాధ్యమో కాదో తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా శ్రమలలో సంతోషమా అనే ప్రశ్నను మనం అర్థం చేసుకుందాం అన్నాను. శ్రమలలో సంతోషమా? శ్రమలంటే ఏంటి అని ఉదయకాలం మనం మాట్లాడుకున్నప్పుడు మన దైనందిన జీవితంలో మనకుండే ఎన్నో చింతలు, మనం అనుకుంటున్నాం మనకున్న చింతలే మనకున్న శ్రమలు అనుకుంటున్నాం. కొన్ని సందర్భాలలో మన చింతలకు అర్థం ఉండదు. కొన్ని సందర్భాలలో మనకుండే చింతలకు అర్థం ఉండదు. తాత్కాలికమైన వాటి కోసం ఎక్కువగా చింత కలిగి బతికేస్తూ ఉంటాం. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాం. తిండి, త్రాగుడు, మంచినీళ్ళే, ఏదో అనుకోకండి, వస్త్రం, వీటిని మరొక భాషలో ఐహిక విచారాలు అనొచ్చు. ఐహిక విచారాలు.
విత్తువాడు విత్తనాలు విత్తుటకు బయటికి వెళ్ళగా కొన్ని త్రోవ ప్రక్కను పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో ముండ్ల పొదలలో పడ్డాయి. ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ విత్తువాడు విత్తే విత్తనాలు వాక్యము అని చూస్తున్నాం బైబిల్లో. వాక్యము మన మధ్యనే విత్తబడుచూ ఉంటుంది. కానీ ఆ విత్తబడే వాక్యం అనే విత్తనాలు మంచి నేలను పడ్డం లేదు. అది మనకున్న ఒక సమస్య. మనకున్న సమస్యలలో ఒక సమస్యని రాత్రి గుర్తించి తీరాలని మరొక్కసారి మనవి చేస్తున్నాను. వాక్యమైతే వింటున్నాం, పడాల్సిన చోట పడ్డట్లేదు. పడాల్సిన చోట విత్తనాలు పడట్లేదు. ఒక్కసారి తెలిసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన ఈ ఉపమానాన్ని ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అన్నీ చూద్దాం. 19వ వచనం నుంచి 18-19. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. ఎవడు? వినిన వెంటనే వాని హృదయంలో విత్తబడిన దానిని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. రాతి నేలను, నెక్స్ట్ మాట, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు ఎవడనో చూసాం మనం ఇంతవరకు. విని గ్రహించట్లేదు. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ. దీని అండర్లైన్ చేయండి, రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. వెంటనే సంతోషంతో అంగీకరిస్తున్నాడు, కొద్దిసేపట్లోనే చల్లబడిపోతున్నాడు. ఇక 3:22 వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. నిష్ఫలుడు అంటే ఫలము లేని పరిస్థితి. ఎందుకు అని అడిగితే, వాక్యమేమో వింటున్నాడు, కానీ ఆ వాక్యాన్ని ఆ మనిషిలో ఉన్న ఐహిక విచారాలన్నీ అణిచేస్తున్నాయి. ఐహిక విచారాలు, చింతలు, ఈ చింతలు మనల్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్తున్నాయని అడిగితే, ఏకంగా దేవునికి ఆయన సన్నిధికి మనము దగ్గర కాలేనంతగా అవి మనల్ని లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఐహిక విచారాలు మనం గుర్తించట్లేదు. దేవునికి మనల్ని దూరం చేసే ప్రతిదీ మనకు శత్రువే. దేవునికి, ఆయన సన్నిధికి, ఆయన మాటలకు మనల్ని దూరం చేసే ప్రతిదీ మన విరోధే. ఈ ఆలోచన మనకు రావాలి. నేనెందుకు మందిరానికి రాలేకపోతున్నానంటే అని సాగదీసి చెబితే వినడు. నేనెందుకు రాగలుగుతున్నానంటే అని చెప్పాలి. ఎలా రాగలుగుతున్నానంటే అని చెప్పాలి. నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నానంటే అని చెబితే ఎవడు వినడు.
నువ్వు పాస్ అయ్యావు ఫెయిల్ అయ్యావు అంతే ముచ్చట. మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యావో ఫెయిల్ అయ్యావా? అసలు నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే అవన్నీ వద్దు, పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా? ఎందుకంటే అని కొత్త పాట పాడితే ఎవరు వినడు, ఈ పాటకు ఫ్యాన్స్ ఎవరు ఉండరు. దేవుడంతే. ఈ వాక్యం దేవుడు పైనుండి మన కొరకు పంపించింది. దాన్ని నేర్చుకోవడానికి పురుషులకు వీలు కావట్లేదు, దాన్ని నేర్చుకోవడానికి స్త్రీలకు వీలు కావట్లేదు. పిల్లల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. పురుషులకు కుదరట్లేదు, స్త్రీలకు కుదరట్లేదు. పురుషులకున్న కారణాలు పురుషులకు ఉన్నాయి, స్త్రీలకున్న కారణాలు స్త్రీలకు ఉన్నాయి. ఇద్దరిని మైక్ ఇచ్చి చెప్పమంటే ఎందుకు నేర్చుకోలేకపోతున్నామంటే అని మాత్రం స్టార్ట్ చేస్తారు. అడ్వాన్స్గా దేవుడు ముందే చెప్పేశాడు, మీరు గుర్తించండి అని మనకు చెబుతున్నాడు. మీ జీవితంలో ఉన్న ఐహిక విచారాలను మీరు గుర్తించాలి. గుర్తించండి. ఈ చిన్న జీవితంను గూర్చినటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ భవిష్యత్తును గూర్చిన ఆలోచనే లేదే. దేవుని గురించి, ఆయన రాజ్యమును గురించి, ఆయన నీతిని గురించి ఏమాత్రం ఆలోచనలు లేవే. అసలు ఏదైనా వనంలో జరిగిన తప్పు ఈ రోజుటికి ఏదో ఒక రూపంలో ఆ ఛాయలు కనబడుతూనే ఉన్నాయి. ఏమిటి? సొంత నిర్ణయాలు తీసుకొని, సొంత ఆలోచనలకు తావిచ్చి, అసలు వీళ్ళిద్దరూ వారిని గురించి వారు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. మన ఆది దంపతులు, మన ఆది తల్లిదండ్రులు. అడుగక మునిపే మీకు బతుకిచ్చాడు, అడుగక మునిపే మీకు జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఒక వనములో మిమ్మల్ని ఉంచాడు, అవసరమైన వాటన్నిటిని ఆయనే అనుగ్రహించాడు. ఆదాము హవ్వ అనేటువంటి మన ఆది తల్లిదండ్రులకు ఆయనే తండ్రై, పోషకుడై, అన్నదాతై వారిని ఎంత గొప్పగా నిలబెట్టాడు. ఆయన వైపు చూడక, ఆయన చెప్పినట్టుగా నిలువక, వారు తమను గూర్చి తాము ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. సొంత నిర్ణయం తీసుకొని తినకూడనిది తిన్నారు, సొంత నిర్ణయం తీసుకొని వారికి వారే బట్టలు కుట్టుకుంటున్నారు. కానీ వారు చేసిన ప్రయత్నాలన్నీ వారికి నష్టాలే కలిగించాయి. వారిని గూర్చి వారికి చింతలు మొదలయ్యాయి. వారిని గురించి వారు చింతిస్తున్నారు అనంటే వీరి పోషకుడు పైన ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. ప్రాణదాత, అన్నదాత, సమస్తానికి మూల కారకుడైన ఆయనను మర్చిపోయారు. గనుకనే చింతల్లోనికి జారిపోయారు. ఒక కుమారుడు ఎందుకో ఈ మధ్య కాలంలో మరీ బలహీనపడిపోయి డీలా పడిపోతున్నాడు, డల్ అయిపోతున్నాడు. వాడు ఎందుకు అలా అయిపోతున్నాడో సరిగా తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, వాడు ఏదో సమస్యల్లో ఉన్నాడని ఒక రోజు ఆలోచించి ఒక 2 వారాల తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూర్చోబెట్టి వాడిని అడుగుతుంటే కొద్దిసేపటి వాడు ఓపెన్ అయ్యాడు, వాడి బాధలు చెప్పాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఒరే నేననేవాడిని ఒకనున్నానన్న సంగతి నువ్వు మర్చిపోయావు కదా. నీకు సమస్యలు ఉన్నాయి నాతో చెప్పొద్దు, నీకు సమస్యలు ఉన్నాయి నాకు చెప్పొద్దు. నేనున్నానుగా. నాతో కూడా చెప్పకుండా నీ గురించి నువ్వే ఆలోచనలు కలిగి చింతిస్తున్నావనంటే నేను ఇక్కడ ఉన్నానని, పోనీ ఉన్నా నేను చేయలేనని, అదా నీ ఉద్దేశం?
నేనున్నాను రా అంటాడు తను. నేనున్నాను, ఇంకా బతికే ఉన్నాను. రండి నాయన నా సన్నిధికి రండి, రండి నాయన నా సన్నిధికి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. పిలువబడిన వారు చెప్పే మాటలు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 22, మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యం, నాకు కొంచెం సౌండ్ ఇవ్వండారా, స్ట్రెయిన్ అవుతుంది సౌండ్ ప్లీజ్. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. రమ్మని చెప్పు నాయన, రమ్మని చెప్పు నాయన అని తన దాసులను పంపితే ఆయన ఏర్పాటు చేసిన విందుకు కొందరు అంటున్నారు పొలము పనులున్నాయని, మరి కొందరు అంటున్నారు వ్యాపారం ఉంది, వర్తకం ఉందని. అంటే రాలేకపోవడానికి వారు చెబుతున్న కారణాలు అవి. రాలేకపోతున్నందుకు వాళ్ళు చెబుతున్న కారణాలవి. లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 16 నుండి. ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏమిటా నెపములు? మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేననెను. ఒకరిదేమో పొలము ప్రాబ్లం, మరొకరిదేమో ఎడ్లు ప్రాబ్లం, మరొకరిదేమో పెళ్ళి ప్రాబ్లం. మత్తయి సువార్తలో మరొకడు వర్తకము ప్రాబ్లం. పొలము, వ్యాపారము, ఎడ్లు, పెళ్ళి, కుటుంబం, సంసారం, పిల్లలు, బాధ్యతలు, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి మనము దేవునికి దూరం అవ్వడానికి. దేవునికి దగ్గర అవ్వడానికి ఇవన్నీ కారణమైతే బాగానే ఉండేది, దూరం అవ్వడానికి కారణమవుతున్నాయి. ఎవరెవరికి కారణమవుతున్నాయి? పురుషులకు కారణమవుతున్నాయి, స్త్రీలకు కారణమవుతున్నాయి. వారిని చూసి బతికే పిల్లలకు రేపొద్దున కారణాలు అవుతాయి. సిగరెట్ తాగే తండ్రి సిగరెట్ తాగొద్దురా అని కొడుకు చెప్తే వింటాడా? ఈయన మానాలి. ప్రార్థన అలవాటు లేని తండ్రి ప్రార్థన చేసుకోరా అని చెబితే పిల్లోడు వింటాడా? ఈయన చెయ్యాలి, పెద్దలు చెయ్యాలి. కానీ పెద్దలు ఎందులో మునిగిపోయారు? చింతలలో, ఏవేవో చింతలు. మీరు ఆలోచిస్తే ఒక మాట చెబుతాను, మీరు ఆలోచించండి. మనలను చేసినట్టుగానే మిగిలిన జాతులను చేశాడు. మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నా. జంతువులను చేశాడు, పురుగులను చేశాడు, పక్షులను చేశాడు. వాటికి చింతలు ఉండవు అంటే ఉంటాయి, కానీ మనంత ఉండవు, మనంత చింతలు ఉండవు. ఎందుకంటే
అవి దేవుడు ఎలా చేశాడో అలానే ఉన్నాయి. మనలను బట్టి తర్వాత వాటి స్థితిని మార్చాడేమో దేవుడు, కానీ అవెప్పుడు పాపం చేయలేదు, అవెప్పుడు ఆజ్ఞను అతిక్రమించలేదు, వాటిని బట్టి దేవుడు ఎప్పుడూ సంతాపపడలేదు. ఆకాశ పక్షుల కంటే భూజంతువుల కంటే మనల్ని ఆయన శ్రేష్ఠులుగా చేశాడు. శ్రేష్ఠత విషయంలో మనకంటే వెనుక భాగంలో ఉన్నటువంటి, వెనుకంజలో ఉన్నటువంటి ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడు. విత్తవు, కొట్లలోనూ కూర్చుకొనవు, విత్తవు కొట్లలో కూర్చుకొనవు, అయినను అవి పోషింపబడుచున్నాయి, అయినను అవి పోషింపబడుచున్నాయి. ఎవరు పోషిస్తున్నారు ఈ పక్షులను? వాటిని కలిగించిన సృష్టికర్త. ఎంత అద్భుతమైన మాట ఇది! వాటినే పోషించేవాడు నిన్ను నన్ను పోషించడా? అంటే ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే ఆయన ఇంటికి పంపిస్తాడు రేషన్ అని కాదు. మనం ఏ కారణాలను బట్టి అయితే దేవుని దగ్గరికి పోతున్నామో, అంటే దేవుని దగ్గరికి వస్తే వాక్యం నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే మనము తిండి తినలేమనా, మంచినీళ్ళు తాగలేమనా, వస్త్రాలు కరువు అయిపోతాయనా, అసలు మనకున్న చింతలేమిటి? నేర్చుకోమని చెబుతున్నాడు. ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. వినకపోతే కష్టం, నా వాక్యాన్ని మీరు పట్టించుకోకపోతే మీకు నష్టం. ఒకవేళ మీరు గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి చదువుతాను. యెషయా గ్రంథం 30, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి గనుక ఈ దోషము మిక్కెత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. గనుక అనే తెలుగు పదంలోని అర్థం ఏమిటి? ఈ కారణాన్ని బట్టి. ఏమిటా కారణం? నా వాక్యము మీరు వద్దని త్రోసివేసి ఒక ఫేక్, కృత్రిమము, నాట్ రియల్, నాట్ ఒరిజినల్, ఆర్టిఫిషియల్, మరొక మాట ఫేక్, దాని నాను నమ్ముకుంది. దేనికోసం నీ చింత? దేనిని బట్టి జీవము గల నా మాటను వద్దనుకుంటున్నావు? పగటి వేళ ఏం చూసావు? ఇది నిరర్థకమైన మాట కాదు, అది మీకు జీవమే. అక్కడ గేట్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు పైన వాక్యం చూడండి. ఎడమ వైపు ఒక వాక్యం ఉంటుంది, కుడివైపు ఒక వాక్యం ఉంటుంది. రేపు ఉదయం చూడండి, ఇప్పుడు కూడా కనపడుతుంది, రాత్రి లైట్లు ఉన్నాయిగా. దేవుని వాక్యమే మనకు జీవమై ఉన్నదని రాయించాం అక్కడ. దేవుని వాక్యమే మనకు జీవమై ఉన్నది. అందుకే వాక్యపు పండుగలు, అందుకే వాక్యపు పండుగలు. ఏదైతే మనకు జీవాన్ని తెచ్చిపెడుతుందో ఆ వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ఈరోజు మనకు కుదరట్లేదు అని అంటే రీజన్ అడుగుతున్నాడు దేవుడు. వై? చెప్పు, నేను వింటాను అంటున్నాను. చెప్పు, వింటాను, చూద్దాం, నువ్వు చెప్పుకొని. అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా. ఒకరు కూడా చెబుతారు, పరీక్షలు ఉన్నాయని ఒకరు, ఉద్యోగం ఉందని ఒకరు, చదువులు ఉన్నాయని ఒకరు, ఉద్యోగ వేట, బాసుతో రోజు పోరాటం, ఏవేవో చెబుతాం మనం. ఒత్తిడి,
ఇవన్నీ మనలో చింతలను కలిగించి మన జీవితాన్ని కప్పేస్తున్నాయి. అందుకే నా జీవితం అంతా వాటి కొరకు నేను కేటాయిస్తున్నాను. దేవుడు నా దగ్గరకు వస్తే నీకు విమానం ఇచ్చేస్తాను, నా దగ్గరకు వస్తే పెద్ద బిల్డింగ్ కట్టిచ్చేస్తానని చెప్పడు. నా రాజ్యమును నీతిని వెదకడం నువ్వు మొదలు పెడితే, నా వాక్యాన్ని నేర్చుకోవడం నువ్వు మొదలు పెట్టగలిగితే, నా వాక్యానికి నువ్వు విద్యార్థి కాగలిగితే, ఆకలితో మాత్రం నీ చావు ఉండదు. మరణం అందరికీ వస్తుంది, కానీ దేవుడు తనను నమ్ముకొని బ్రతికే వారికి అన్నం పెట్టకుండా చంపడు. దాహాన్ని బట్టి దేవుని నానుకొని బతికేవాడు చావడు. దాహం అవ్వచ్చు, ఆకలి అవ్వచ్చు, చావుకు అవి కారణాలు కావు. తిండే పెట్టకుండా చంపే అంత లేనివాడు కాదు ఆయన. మనం నమ్మట్లేదంతే, మనము నమ్మట్లేదు. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందేశం మత్తయి సువార్త 6వ అధ్యాయం, 25 నుంచి చదువుతాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రాణాన్నే ఇచ్చిన ప్రాణదాత ఆహారం ఇవ్వకుండా చంపుతాడా? ఆలోచించుంటున్నాడు. ప్రాణాన్నే ఇచ్చిన ప్రాణదాత నీకు అన్నం పెట్టకుండా చంపుతాడా అని అడుగుతున్నాడు. వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కోర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడనంటే మీరు ఎప్పుడు ఆలోచించలేదు కదా? ఎందుకు మీ గురించి ఇంతగా మీరు ఆలోచించి బతికేస్తున్నారు? ఏం సాధిస్తారని? మన జీవితం ఏంటో, మన బ్రతుకు భవిష్యత్తు ఏమిటో, అసలు మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటో ఎందుకు ఆలోచనలు లేకుండా మనం బతికేస్తున్నాం? ఏ తిండి, ఏ ఆహారము కొరకైతే మనం తప్పిస్తామో అది తింటే చచ్చిపోతాం అంటాడు ఒకరోజు డాక్టర్. ఇదా అచీవ్మెంట్? ఇదేనా మనం సాధించింది? వయసు మీద పడిపోతుండగా డాక్టర్ గారు ఇచ్చే బెస్ట్ సలహా ఏంటి? ఇక మీదట తిండి మర్చిపో, వాసన చూసి బతుకు, తిని బతకాలనే ఆశలు పెట్టుకోకు. పోని చింతిస్తావా? చింతించు. నువ్వు చింతించటం వలన కనీసం నీ ఎత్తులో మూరెడు ఎక్కువ చేసుకోగలవా? మీలో ఎవ్వడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు? అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నాయో చూడు. వాటినే అలంకరించుచున్న దేవుడు 27వ వచనం నుంచి, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఓడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. ఎందుకైతే పిచ్చి భయాలు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవన్నీ అయిపోయిన తర్వాత వస్తామని మనం లెక్కలు రాసుకుంటాం. ప్రాబ్లమ్స్ లేని గతం లేదు మనకు, సమస్యలు లేని ఫ్యూచరు ఉండదు మనకు. మన గతం సమస్యలతో నిండుంది,
మన వర్తమానము సమస్యలతో ఉంది, మన భవిష్యత్తు సమస్యలతో ఉంటుంది. ఎక్కడ లేవు సమస్యలు? ఎప్పుడు లేవు? భూతద్దంలోని సమస్యలను చూస్తూ, కొండంత పర్వతమంతగా వాటిని నువ్వు పరిగణిస్తూ, అవి చూపిస్తావా? నా దగ్గరకు వచ్చి నీ రాజ్యాన్ని నేను వెదకలేను ప్రభువా, నీ నీతిని నేను వెదకలేను ప్రభువా. 30 నుండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. నేనంటే ఎవరో తెలియని వారు వీటిని గురించి విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ఉద్యోగాలు మానేసి, రిజైన్ చేసి, వ్యాపారాలు మూతేసి వచ్చి కూర్చోమని కాదు. కానీ నేను బతకలేనేమో, నేను చేయలేనేమో, నేను ఇక్కడ సమయాన్ని కేటాయించడం వలన నేను నష్టపోతానేమో, దేవుని వాక్యం దగ్గర నేను నా సమయాన్ని కేటాయించడం చేత నేను నష్టపోతానేమో అని ఒక వ్యాపారం గురించో, ఒక ఉద్యోగం గురించో, మరొక దాని గురించో మనం ఆలోచించి మనస్సు లేక, సమయము లేక కాదు, మనస్సు లేక వీటిని నెపములుగా, కారణాలుగా చూపిస్తూ మనము దూరం అవుతుంటే, ఈ కారణాలు నిలబడడానికి వీలు లేకుండా దేవుడు తన గ్రంథంలో రాయించేశాడు. మీరు ఏం చెప్తారని నాకు తెలుసు, మీరేం చెబుతారో నాకు అన్నీ తెలుసు. మీరు చెప్పే కారణాలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయంటున్నాడు. మీరు చెప్పే కారణాలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. సృష్టిని చేసిన దేవుడే నిన్ను, నన్ను, అందరినీ చేశాడు. సమస్త జీవరాశులలో శ్రేష్ఠులుగా చేశాడు. ఇది మర్చిపోయాం కదా. శ్రేష్ఠులుగా చేసిన దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టి గాలికి వదిలేసి, మీ బతుకు మీరు బతకండ్రా, నా దగ్గరకైతే వచ్చి నేను చెప్పినట్టు వినండి అని చెప్పడు. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నేను వాక్యం నేర్చుకోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని పరిచర్యలో ఉండడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే నేను నష్టపోతానేమోననే చింతలతో మన జీవితము నిండిపోయి ఉంటే తట్టి లేపుతోంది ఈ రాత్రి సందేశమే కాదు, ఇదేగా జీవితం అనే ఆల్బంలో మన ముందుకొస్తున్న తొలి పాట ఇదే పాఠముతో ముందుకొస్తుంది. స్క్రీన్ మీద చూద్దాం. ప్లే ద సాంగ్, ద ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ దిస్ న్యూ ఆల్బమ్, ఇదేగా జీవితం. ఆలోచిద్దాం. పాట కాదది, పాఠం. ప్లే ద సాంగ్ ప్లీజ్. ఏదో ఒక కారణాన్ని ముందుంచుకొని మనమెప్పుడు చింతిస్తూ ఉంటాము. తాత్కాలికమైన లోకమిది. ఇందులో ఈ జీవితం కూడా తాత్కాలికమైనదే. ఇక ఈ బ్రతుకులోని చింతలను గూర్చి బైబిల్ ఏమి చెప్పుచున్నదో ఈ పాటలో విందాం.
తలచావా నేస్తమా మిత్రమా నేస్తమా మిత్రమా సృష్టిని చేసిన దేవుడే నిన్ను నన్ను అందరినీ శ్రేష్ఠులుగానే చేసెనే ఒకసారైనా తలచావా నేస్తమా మిత్రమా నేస్తమా మిత్రమా తినుటను గూర్చి త్రాగుట గూర్చి చింతే నీదా ధరించుకొనుటను గూర్చిన బాధే నీలో ఉందా తినుటను గూర్చి త్రాగుట గూర్చి చింతే నీదా ధరించుకొనుటను గూర్చిన బాధే నీలో ఉందా ఆకాశ పక్షులను ఆలోచిస్తే విత్తవు కోయవు కొట్లను కూర్చము వాటిని పోషించే దేవుడుండగా వాటి కంటే మనమే శ్రేష్ఠులు కామా సృష్టిని చేసిన దేవుడే నిన్ను నన్ను అందరినీ శ్రేష్ఠులుగానే చేసిని ఒకసారైనా తలచావా నేస్తమా మిత్రమా నేస్తమా మిత్రమా
ఈ పాటలోని ఉద్దేశం, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు సౌండ్ పెంచుతారు వీళ్ళు, పెంచండి. మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, చేతగానుడు కాదు. పిరికి పందల్లా భయపడి ఆయన దగ్గరకు వస్తే నేను బతకలేనేమో, ఆయన దగ్గరకు వస్తే నా వ్యాపారం ఎగిరిపోతుందేమో, ఆయన దగ్గరకు వస్తే నాకేదో అయిపోతుందేమో. వాళ్ళందరూ చెప్పింది అదే, వర్తకం ఉందయ్యా రాలేను అంటే వస్తే వర్తకం నష్టమైపోతుందని, అది బాధ, చింత. ఎడ్లను కొనుక్కున్న నీ మధ్యనే ఆయన దగ్గరకు వస్తేలా? ఎడ్లు సేఫ్గా ఉండాలంటే నేను ఆయన దగ్గరికి రావడం ఎగ్గొట్టాలి. ఈ మధ్యనే పెళ్ళయింది, నీకైనా ధర్మమా రమ్మని చెప్పడానికి? ప్రియులారా, సవాలు విసిరాడు యేసుప్రభు. ఆకాశ పక్షులు పోషింపబడుతున్నాయి, నువ్వెందుకు నెత్తి మీద తెల్లగుడ్డేసుకొని బతుకుతున్నావు? నిలబడు, ఆయన వాక్యము పఠించుటకు నిలబడు, ఆయన వాక్యము నేర్చుకున్నటకు నిలబడు. పురుషుడైనా స్త్రీ అయినా పిల్లలైనా, పురుషుడైనా స్త్రీ అయినా పిల్లలైనా. పిల్లలకు మనం పెద్దోళ్ళం. ఎవరికి? పిల్లలకే మనం పెద్దోళ్ళం, ఆయనకు కాదు. ఆయన దగ్గర మనము పిల్లలమే, మనము పిల్లలమే. చేతులు కట్టుకొని నేర్చుకోవాలి దేవుని దగ్గర దేవుని వాక్యాన్ని. నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజెస్. నేను చెబితే మీరు వింటారేమో, నేను చెప్పే కారణాలు. మీరు చెబితే నేను వింటానేమో, మీరు చెప్పే కారణాలు. మనందరం కలిసి మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని ఆయనకు సబ్మిట్ చేసిన కారణాలు తొక్కేస్తాడంతే. ఎందుకు వినడు? నీ భవిష్యత్తును నిలబెట్టే మాటలే నా వాక్యమైతే అదే వద్దనుకుంటున్నావు. నువ్వు ఒక బుద్ధిహీనుడివి, నువ్వు ఒక అజ్ఞానివి. నీ కారణాలు నేను వినను, నీ కారణాలు నేను వినను అంటే వినను, అంతే అంతే. ఒక్క మాట చెబుతాను చివరిగా, ఒక్క మాట. మనందరము యేసుప్రభుని నమ్ముకున్న బహుశా విశ్వాసులమేమో పేరుకు, కానీ ఈ వాక్యానికి మాత్రం మనం విద్యార్థులుగా ఇంకా మారలేదు. విశ్వాసులు వాక్యానికి విద్యార్థులైతేనే వారి విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. వినుట వలనే విశ్వాసం, ఆ వినుట ఆయనను గూర్చిన మాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మాట వద్దు, రొట్టె ముద్దు అనుకుంటే మనకంటే మించిన ఫూల్స్ ఇంకొకరు లేరు, మనకంటే మించిన మూర్ఖులు ఇంకొకరు లేరు. నేను ఆమెననే ముందుగా ఎంతమంది నేను దేవుని వాక్యాన్ని ఇంతకంటే ఈ రోజు వరకు నాకున్న ఆలోచనల కంటే మరింత ఎక్కువ మంచి మనసుతో, ఎక్కువ మక్కువతో నేను నేర్చుకోవడానికి సిద్ధపడతాను అన్నవాళ్ళు చేయొద్దండి. పక్కా? వెరీ గుడ్. అలాగైతే
మీకొక శుభవార్త, చిన్న సర్ప్రైజ్. మన అంశం శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అన్న అంశాన్ని బేస్ చేసుకొని బైబిల్లో నుండి రేపు ఉదయం మొదటి తరగతి నుండి ఒక గ్రంథ వివరణ ప్రారంభం. ఇది సర్ప్రైజ్ మీకు. ఏంటో ఈసారి సెమినార్లో గ్రంథ వివరణ లేదంటని చాలా డిసప్పాయింట్ అయ్యారట. అసలు ఈ టైటిల్ ఇచ్చిందే గ్రంథం కోసం. ముందే ఎందుకు చెప్పలేదంటే, గ్రంథమైతేనే వచ్చేటోళ్ళు ఉన్నారు కొందరు, గ్రంథ వివరణ ఉంటేనే వచ్చేవాళ్ళు ఉన్నారు. లెక్కలేసుకొని గ్రంథ వివరణ అంటే వెళ్దాం పదాన్ని. గ్రంథ వివరణ కాకున్నా రావాలి ఇక్కడ ప్రకటింపబడే మాటల కోసం. అందుకే మొదటి రోజు చెప్పలేదు. రేపు ఉదయం 9:30 గ్రంథ వివరణ ప్రారంభం. ఏ గ్రంథం? రేపటి వరకు నో రెవల్యూషన్. ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప వివరణ మనకి ఇవ్వడానికి. ఆల్ రైట్. ఈరోజు ఈ పాటకు మనకు స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ పి. యానీ డిసౌజా. తన పేరు మీద తన తండ్రి గారు డానియల్ డిసౌజా గారు వైజాగ్ వారు ఎప్పుడు గత సంవత్సరం జనవరి మాసంలో ఈ పాటకు స్పాన్సర్ చేశారు. మనకు ఆల్బమ్ కొన్ని కారణాల వలన డిలే లేట్ అయ్యి ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సందర్భంగా మనందరి తరపున వారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అనే అంశంలో ఈ రాత్రి మనం మాట్లాడుకున్నదే. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తిరిగి రావడం ఖాయం. ఆయన వచ్చిన తర్వాత తన యందు విశ్వాసం ఉంచిన వారికి బహుమానం ఇవ్వడము ఖాయం. వస్తానన్నాడా, రానన్నాడా? వస్తానన్న యేసు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఈ వాగ్దానంలో మనకు ఆనందం ఉండగా చింతలేల దండగా. అందుకే సెషన్ నంబర్ 4కి ఒక థీమ్, టైటిల్ స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆనందాన్నిచ్చే దేవుని వాగ్దానము. దేవుని వాగ్దానములో మనకు ఆనందం ఉండగా చింతలేలయ్యా దండగా. ఇవి శ్రమలే కాదు. మనం ఏవైతే శ్రమలు అనుకుంటున్నామో, తిండిని గూర్చి, వస్త్రమును గూర్చి, ఈ శ్రమలు కాదు. అసలైన సమస్య మనకు దేవుని వాక్యానికి దూరంగా బతకడం. దానిని గుర్తిద్దాం, దాని విషయంలో మనం జాగ్రత్త పడదామని 6 రోజుల వాక్యపు పండుగలలో మొదటి రోజు పరిచర్యను, వాక్య సందేశాలను ఇక్కడితో ముగిస్తూ ఈ రాత్రి సభకు సమాప్తము చెబుతున్నాం. ఇది సెషన్ నంబర్ 4 ఫ్రమ్ ద టాపిక్ శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ మొదటి రోజు పగటి వేళ పరిచర్య, రాత్రి వేళ సభ మీకు మహిమకరంగా మేము జరిపించుకున్నట్టుకు మీరు చూపిన కృపంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ ఉద్దేశము కొరకైతే ఈ యొక్క పండుగలు ప్రారంభమయ్యాయో ఆ ఉద్దేశమంతయు సంపూర్ణంగా మీకు మహిమకరంగా నెరవేరుటకు సహాయం చేయండి. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి అందరూ మీ మాటలకు విద్యార్థులు కావాలి. అదే మాకు క్షేమం, అదే మాకు భవిష్యత్తునిస్తుంది. మేమందరము పోగు చేయబడి ఒక్క చోట కూర్చొని మీ మాటలు ధ్యానించబద్దులమై ఉన్నాం, నేర్చుకున్న బద్దులమై ఉన్నాం నాయన. నేర్చుకున్నట్టుకు ఇష్టపడుతున్నాం. మీ ఆత్మ సహాయంతో మాకు నేర్పించమని వేడుకొనుచున్నాం. ఎందరైతే ఈ సభల కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుచున్నారో వారందరి ప్రయాస వారికి ఎంతో దీవెనకరంగా ఉండలాగున సహాయం చేయమని
త్వరితగతిన మీరిచ్చు ఆహారమును భుజించి విశ్రాంతి పొంది వేకుజాము నుండి తిరిగి మీ సన్నిధిలో మేమందరం కలిసి గడుపుటకు సహాయం చేయమని లైవ్ ద్వారా ప్రతి సెషన్ని చక్కగా ఫాలో అవుతూ నేర్చుకుని బలపడుతున్న ఆత్మీయులందరి కోసం ప్రార్థిస్తూ వారిని వారి కుటుంబాలను ప్రార్థనలు ఎత్తిపట్టుకొని వచ్చినాం. ప్రత్యేకించి ఇదేగా జీవితం అన్ను టైటిల్తో నూతన ఆల్బమ్ ప్రారంభించి ఉండగా అందులోని మొదటి పాటను రిలీజ్ చేసుకున్నట్టుకు మీరు కృప చూపారు. డాక్టర్ పి యానీ గారిని, తన తండ్రి గారైనటువంటి డానియల్ గారిని, విశాఖపట్నం వాస్తవ్యులు. యానీ గారు యుఎస్లో ఉంటున్నారు. తండ్రి, మరి ఈ యొక్క పాటల సిరీస్లో 60వ పాట వారి ఆర్థిక తండ్రి మరి సహాయము ద్వారా జరుగుటకు వారి కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించి రావాల్సిన ఈవులు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరెన్నో సంగతులు మిగిలిన 5 రోజుల్లో నేర్చుకోవాలనే ఆశతో అపేక్షతో మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. మా దాహాన్ని తీర్చమని, వాతావరణాన్ని మరింత మాకు అనుకూలపరచమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు కూడిన మనందరితోను సర్వలోక పరిశుద్ధులందరితోను సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.